అందరికీ నమస్కారం అండి. ఈరోజు కాకరకాయ పచ్చడి ఏ విధంగా చేసుకోవాలో తెలుసుకుందాము. ముందు ఒక పావు కేజీ కాకరకాయలు తీసుకున్నాను. దానికి ఆవాలు, ఎల్లిగడ్డలు, నిమ్మకాయలు, తర్వాత కారం, సాల్ట్, మెంతి పిండి, ఆయిల్ ఇవైతే మనం రెడీగా పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక ఆయిల్ ఈ గ్లాస్తో ఒక 2.5 గ్లాసులు పోసానండి. అంటే ఒక పావు లీటర్ అనుకోండి. పావు లీటర్ ఆయిల్ వేసాను. అది వేడవుతుంటుంది. ఈలోగా ఆవాల పిండి తయారు చేసుకుందాము. ఒక పావు కేజీ కాకరకాయలకి ఒక 3 స్పూన్స్ ఆవాలు వేసాను. జస్ట్ దూరగా లైట్గా ఇట్లా వేంపేసి తీసేసుకోవాలి మనం, కొంచెం స్మెల్ కోసము. తర్వాత ఇంతలోకి ఆయిల్ వేడైంది చూడండి. దాంట్లో ఈ కాకరకాయలు వేసేసుకోవాలి. కొన్ని కాకరకాయలు వేసుకొని ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ మనకి తర్వాత పెద్దగా మనం అంటే ఒకసారి వేడి చేసి మళ్ళీ యూజ్ చేయం కాబట్టి తక్కువ వేసుకుంటేనే బెటరు. నేను ఈ కాకరకాయ కాకుండా ఇంకొక కాకరకాయ పచ్చడి కూడా వేస్తున్నాను, అందుకనే కొంచెం ఎక్కువ ఆయిల్ కూడా నేను తీసుకున్నాను. ఇవి మొత్తం వచ్చి బ్రౌనిష్కి రావాలండి. వాటిని వేపుకునేలోగా మనం ఈలోగా ఎల్లిగడ్డలు కూడా పొట్టు తీసేసుకుందాము. అవి వేగిపోయాయి చూడండి. అట్లా కొంచెం బ్రౌనిష్కి వచ్చేసేయాలి. కాకరకాయలు అంటే పచ్చిగా లేకుండా ఉంటే కొంచెం ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. చట్నీ ఫ్రిడ్జ్లో పెట్టకున్నా కూడా ఉంటుంది. మనకి ఇప్పుడు బాక్స్లో కర్రీ టైంకి అందట్లేదు అంటే చక్కగా కాకరకాయ చట్నీ పెట్టేసుకొని తినచ్చు. వేడి అన్నంలో కూడా తింటే అసలు చాలా బాగుంటుంది కాకరకాయ. పిల్లలు కూడా చేదని ఇష్టపడరు కదా. ఇలా చేసుకుంటే ఏంటి అంటే అసలు చేదు ఉండదు. ముఖ్యంగా ఆ చేదు లేకుండా పిల్లలు కూడా తినాలి అంటే ఈ విధంగా చేసుకుంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇలా ఎల్లిపాయలు కూడా మనము పేస్ట్ చేసి పెట్టుకోవాలండి. ఇందాక 1.5 చూపించాను కదా, అవి పౌడర్, ఇప్పుడు ఆవాలు పౌడర్ చేశాను. తర్వాత అది తీసేసి ఈలోగా ఈ కాకరకాయలు వేగేలోగా ఈ ఎల్లిపాయలు కూడా మనము మిక్సీ పట్టుకుంటే అయిపోతుంది. పోపుకి రెడీ అయిపోతుంది. ఇటు ఒకేసారి మనం పనులు చేసేసుకోవచ్చండి. దీనికి కాసేపు టైం వేస్ట్ చేయాలంటే మనకి ఒక వంటే చాలా టైం చేస్తున్న ఫీలింగ్ వస్తుంది. ఒకసారి మనం కిచెన్లోకి అడుగు పెట్టామంటే 1/2 అవర్లో వంట టకటక అయిపోతే బాగా అనిపిస్తుంది. నీట్గా చేసుకోవచ్చు, అన్ని హెల్దీ ఫుడ్ కూడా చేసుకోవచ్చు. గంటలు చేస్తే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. ఇంట్రెస్ట్ పోతుంది ఫస్ట్ వంట చేయాలంటే. చూడండి, ఎంత అలసటైనా వంట చేయాలంటే ఇంట్రెస్ట్ రావాలంటే కొంచెం మనం దానికి ఎట్లా టైం స్పెండ్ చేయాలని మనం ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు కాకరకాయలు అన్నీ వేడిపోయినాయి. కొంచెం ఆయిల్ నాకు ఎక్కువ అనిపిస్తుంది చెప్పాను కదా, అది తీసేసుకుంటున్నా. నెక్స్ట్ కాకరకాయ చట్నీకే పనికి వస్తుంది అది కూడా. ఇప్పుడు కొంత ఆయిల్ తీసేసాను. ఒక 100 గ్రామ్స్ వరకు ఉంచాను. ఆల్రెడీ కాకరకాయలు వేగినాయి కాబట్టి ఎక్కువ ఆయిల్ పట్టదు మనకి. దీంట్లో జీరా, 1 టీ స్పూన్ జీరా వేసేసాను. జీరా కొంచెం ఎక్కువ వేసుకున్నా బాగా మంచిదే, ఏం పర్వాలేదు, మనకి హెల్దీ కాబట్టి. కొంచెం ఆవాలు వేసాను మళ్ళీ పచ్చివి. ఇప్పుడు కొన్ని పల్లీలు, శనగపప్పు, ఇవి ఉంటే కొంచెం పిల్లలు ఇష్టంగా తింటూ ఉంటారు కదా, అందుకని వేసాను. పల్లీలు, శనగపప్పు మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే అవాయిడ్ చేసేయచ్చు. ఇప్పుడు స్టవ్ కట్టేసానండి. ఇంకా మనకి స్టవ్ వేడి చాలు ఆ వేడి, ఎందుకంటే అది చల్లారితేనే ఎల్లిపాయ పేస్ట్ వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఆవపిండి వేసాను. తర్వాత ఇప్పుడు మెంతిపిండి ఒక 1/2 టీ స్పూన్ వరకు మెంతిపిండి వేసాను. ఈ ఆయిల్ కొంచెం హీట్ తగ్గిన తర్వాత మనము ఎల్లిపాయ పేస్ట్ వేసుకుంటే బాగుంటుంది. కొంచెం హీట్ తగ్గిపోయింది చూడండి, మరీ హీట్ తగ్గిపోవద్దు, అట్లనే బాగా వేడి ఉండొద్దు. అట్లా బాగా వేడిలో ఎల్లిపాయ పేస్ట్ వేస్తే వేరే స్మెల్ వచ్చేస్తుంది, ఆ ఫ్లేవర్ తగ్గిపోతుంది. ఇప్పుడు ఇట్లా మీడిల్గా ఉన్నప్పుడు వేస్తే ఏమవుతుందంటే మంచి ఫ్లేవర్ వచ్చేస్తుంది. మనం పోపు రెడీ అయిపోయింది. ఈలోగా ఈ కాకరకాయ ఒక్కలకి ఇవి పట్టేసుకుందాం. సాల్ట్ 1.5 టీ స్పూన్ వేసానండి నేను పావు కేజీకి. కారం దానికి డబుల్ వేసుకుంటే బాగుంటుంది. ఇది మా కారం కొంచెం ఎక్కువ కారం ఉంటుందండి, మా తోడికోడలు పంపిస్తారు నాకు కారము. ఇది ఒక 2.5 స్పూన్ వరకు వేసాను. నార్మల్గా అయితే 3 స్పూన్స్ కారం పడితే 1.5 సాల్ట్ పడుతుంది. దానికి హాఫ్ వేసుకుంటాం మనం ఎప్పుడైనా కూడా. అవి కారము ఉప్పు దానికే పట్టించేసాను. ఇప్పుడు 3 లెమన్ పీసెస్ అని చెప్పాను కదా, ఈ 3 లెమన్ పీసెస్ కూడా ఇది
రసం యాడ్ చేసుకుంటే అయిపోతుంది. ఈ కాకరకాయ ఒక్కలకే యాడ్ చేసేయాలండి, ఎందుకంటే ఆ లెమన్ కూడా మనము చల్లగా అయిపోయిన తర్వాత యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అదంతా చల్లగా అయిపోయింది, పోపు కూడా చల్లగా అయిపోయింది చూడండి. క్లాత్ పట్టుకోకుండానే పట్టుకున్నాను ఇక్కడ అంటే మీకు అర్థమైపోయింది. మొత్తం చల్లగా అయిపోయాక వేయాలి పోపు ఇందులో. వేస్తే ఆ కలర్కి కలర్ ఉంటుంది, ఆ లెమన్ కూడా మనం తిన్నదానికి వాల్యూ ఉంటుంది. లేకపోతే లెమన్కి వేడి దాంట్లో వేస్తే అంత అది వేస్ట్ అయిపోతుందట, దాంట్లో విటమిన్స్ ఉండవంట. మరి చూడండి కాకరకాయ పికిల్ రెడీ అయిపోయింది. సింపుల్గా వేసుకోవచ్చు, ఫాస్ట్గా వేసుకోవచ్చు అండి. వేడి వేడి అన్నంలో టేస్టీగా తినవచ్చు. థ్యాంక్ యూ.